హలో స్టూడెంట్స్, ఇంకా ఎన్ఎంఎంఎస్ మ్యాథ్లో చివరి అంశానికి వచ్చేసాం. ఈరోజు మనం వర్డ్ సీక్వెన్స్ అంటే పదాల వరుస క్రమం అనే విషయాన్ని గురించి మాట్లాడుకుందాము. దీనిలో మీకు 5 మార్కులకి ప్రశ్నలు వస్తాయి. చాలా తేలిక, అందుకే దీన్ని చివరికి తీసుకోవడం అయింది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఈ సీక్వెన్స్ అనే దాంట్లో కొన్ని ఉదాహరణలు చూద్దాం. మీకు 5 పదాలు ఇస్తారు. 1, 2, 3, 4, 5 నంబరింగ్ ఉంటుంది 5కి. ఇవి వరుసలో ఉండవు. ఏదో ఒక దాన్ని ఆధారంగా చేసుకొని మనం వీటిని వరుసలో అమర్చాలన్నమాట. ఉదాహరణకి ఇక్కడ ఆకు, పండు, కాండం, వేరు, పువ్వు ఇచ్చాడు. ఈ మొక్కలోని భాగాలు అనమాట. ఈ మొక్కలోని భాగాల్లో ముందు ఏది వస్తుంది మనకి? భూమి నుంచి తీసుకున్నట్లయితే వేరు ముందు వస్తుంది. వేరు పైన కాండం ఉంటుంది. కాండం మీద ఆకులు ఉంటాయి. తర్వాత పువ్వు వస్తుంది. తర్వాత పండు వస్తుంది. ఈ వరుసలో మనం ఈ నెంబర్స్ ఇవ్వాలన్నమాట. ఫస్ట్ భూమి లోపల వేరు కాబట్టి 4 ఫస్ట్ వస్తుంది ఇక్కడ. వేరు తర్వాత కాండం అంటే 3, తర్వాత ఆకు 1, తర్వాత పువ్వు 5, పువ్వు తర్వాత అది పండుగ మారుతుంది 2. ఇలా మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇలాంటి ఆన్సర్స్ మీకు 4 ఉంటాయి. వాటిలోంచి ఆ ఆన్సర్ని మనం చూజ్ చేసుకోవడం. ఇంకోటి బస్ స్టాండ్, ఆఫీస్, బస్సు, ఇల్లు. ఏంటి ఇక్కడ? ఇంట్లో బయలుదేరి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళాలి. అదే నంబరింగ్ ఇవ్వటం. 4, 1 బస్ స్టాండ్, బస్సు ఎక్కుతారు 3, ఆఫీస్కి చేరుతారు 2. ఇంతే, చాలా ఈజీ అసలు. పక్షులు, శీతాకాలం, వలస, ఇండియా, సైబీరియా. మీకు తెలుసు సైబీరియా నుంచి పక్షులు శీతాకాలంలో చలికి అక్కడ తట్టుకోలేక మన ఇండియాకు వలస వస్తాయని. ఇక్కడ బయలుదేరి పక్షులు సైబీరియా నుంచి పక్షులు శీతాకాలంలో వలస వస్తాయి. ఎక్కడికి? ఇండియాకు వలస వస్తాయి. ఇది రావాల్సింది ఇక్కడ. సైబీరియా నుండి శీతాకాలంలో పక్షులు వలస వస్తాయి. ఎక్కడికి? ఇండియా. నెక్స్ట్ విలేకరి, సంఘటన, దినపత్రిక, వార్త, ప్రజలు. సంఘటన అంటే ఏదైనా ఒక సంఘటన జరిగింది అనుకోండి, ఒక ఇన్సిడెంట్, యాక్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడికి విలేకరు వస్తాడు, వచ్చి వార్త రాస్తాడు. అది దినపత్రికలో వస్తుంది. దాన్ని ప్రజలు చదువుతారనమాట. ఈ సీక్వెన్స్లో రావాలి. ముందు సంఘటన జరుగుతుంది 2, అక్కడికి విలేకరు వస్తాడు, దానికి సంబంధించిన వార్త రాస్తాడు, అది దినపత్రికలో వస్తుంది, దాన్ని ప్రజలు చదువుతారు. ఇట్లా ఆలోచించి రాయటమే. ఒక నిమిషం, మీకు చాలా అతి తక్కువ టైం పట్టే టాపిక్ అనమాట. రాత్రి, చీకటి, లైటు, వెలుగు, చూపు. డైరెక్ట్గా ఉన్నట్టున్నాడు. రాత్రి కాగానే చీకటి పడుతుంది, లైట్ వేస్తాం, వెలుతురు వస్తుంది, చూపు కనిపిస్తుంది. వరుస ఇది. రాత్రి, చీకటి పడుతుంది, లైట్ వేస్తాం, వెలుగు వస్తుంది, చూపు కనిపిస్తుంది. వరుసగా ఉన్నాయి. నెక్స్ట్ ఇది కొంచెం మీరు అందరికీ టచ్ ఉందో లేదో చూడండి. డిలీట్, సెలెక్ట్, రైట్ క్లిక్, మౌస్, రీసైకిల్ బిన్. మనం ఏదైనా ఒక అంశాన్ని డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? ముందు మౌస్ తీసుకుంటాం. కంప్యూటర్ మీద మౌస్ తీసుకొని మనం దేన్నైతే డిలీట్ చేయాలనుకున్నామో దాన్ని సెలెక్ట్ చేస్తాం. 2 సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇస్తాం దాని మీద. అంటే మౌస్కి రైట్, లెఫ్ట్ 2 ఉంటాయి కదా బటన్స్, దాని మీద రైట్ క్లిక్ ఇస్తాం. తర్వాత డిలీట్ నొక్కుతాం. డిలీట్ చేసినప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది? రీసైకిల్ బిన్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఇంక్, బాల్, పెన్, రీఫిల్, రాత. ఇది మనం బాల్ పెన్ అంటే రీఫిల్ ఉపయోగించే పెన్నులు తయారు చేసేటప్పుడు ముందు ఏం చేస్తారంటే ఈ రీఫిల్ తీసుకుంటారు. రీఫిల్ తీసుకుని తయారీదారు ఏం చేస్తాడు? దాంట్లోకి ఇంకు నింపుతాడు. నింపిన తర్వాత దాని ముందున్న బాల్, చిన్న టిప్పు మనకి తిరిగేది ఉంది కదా రాసేది, ఆ బాల్ పెడతారు. పెట్టి దాన్ని పెన్లో వేస్తారు. అప్పుడు అది మనకి రాసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఫస్ట్ రీఫిల్, 4 దాంట్లోకి ఇంకు నింపటం, తర్వాత బాల్ పెట్టడం, దాన్ని పెన్లో వేయటం, దాంతో రాత రాయటం. ఆవిరి, సూర్యుడు, మేఘం, వేడి, నది. ఇది మీకు తెలిసిందే, 4th క్లాస్ నుంచి వస్తుంది మీకు. మనకి మేఘాలు ఏర్పడి వర్షం ఎలా కురుస్తుంది అనే పాఠంలో. ముందు సూర్యుడి వేడికి నదిలోని నీరు ఆవిరైపోయి మేఘాలుగా ఏర్పడుతుంది. అంతే. సూర్యుడి వేడి, సూర్యుడు. 2 వేడికి నదిలోని నీరు ఆవిరై మేఘాలుగా ఏర్పడుతుంది. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. బల్బు, స్విచ్, చదువు, చూపు, వెలుగు. కరెంట్ లేదనుకోండి, మనం ముందు ఏం చేస్తాం? స్విచ్ చేస్తాం. స్విచ్ చేసినప్పుడు బల్బు వెలుగుతుంది, దాంతో వెలుతురు వస్తుంది, చూపు కనిపిస్తుంది,
చదువుకుంటాం. ఇది వరుస. ముందు స్విచ్ చేస్తాం. 2 బల్బు వెలుగుతుంది. 1 వెలుతురు వస్తుంది. 5 చూపు కనిపిస్తుంది. 4 చదువుకుంటాం. 3 అట్లా. కీ, తలుపు, తాళం, గది, స్విచ్ ఆన్. మనం ఎక్కడో బయటకు వెళ్ళొచ్చాము, తలుపు తాళం వేసి వెళ్ళేటప్పుడు ముందేం చేస్తాం? కీ తీసుకుంటాం, తాళం తీస్తాం, తలుపు తెరుస్తాం, గదిలోకి వెళ్తాం, స్విచ్ ఆన్ చేస్తాం. ఫస్ట్ కీ, 1 తాళం తీస్తాం, 3 తలుపు తీస్తాం, 2 గదిలోకి వెళ్తాం, 4 స్విచ్ ఆన్ చేస్తాం. నెక్స్ట్ పదం, పారాగ్రాఫ్, వాక్యం, అక్షరాలు, కథ. తెలుగులో మనకు తెలిసిందే, అక్షరాలతోనే పదాలు తయారవుతాయి. ఇదొక పదం. ఈ పదాలతో పారాగ్రాఫ్ తయారవుతుంది. పారాగ్రాఫ్తో కథ. సరే, ఒక నిమిషం మళ్ళీ చూడండి. అక్షరాలతో పదం, కొన్ని పదాలు కలిసి ఒక వాక్యం, అలాంటి కొన్ని వాక్యాలు కలిపి ఒక పారాగ్రాఫ్ అవుతుంది. ఇట్లాంటి పారాగ్రాఫ్లు అన్నీ చాలా ఉంటే అదొక కథ అవుతుంది అన్నమాట. అందుకని ముందు అక్షరాలు, అక్షరాలతో పదాలు, పదాలతో వాక్యాలు, వాక్యాలతో పారాగ్రాఫ్ అంటే పారా అంటాం మనం, దాంతో కథ. ఇది సీక్వెన్స్. పోలీసు, శిక్ష, నేరం, జడ్జి, తీర్పు. నేరం జరుగుతుంది, అక్కడికి పోలీసు వస్తాడు, వచ్చి వాడిని పట్టుకెళ్ళి జడ్జి దగ్గర పెడతారు. జడ్జి ఏం చేస్తారు? తీర్పు ఇస్తారు. ఆ తీర్పుని బట్టి అతనికి శిక్ష విధించబడుతుంది అన్నమాట. ముందు నేరం జరుగుతుంది. 3 అక్కడికి పోలీసు వస్తాడు, పోలీసు వచ్చి జడ్జి దగ్గర అతన్ని హాజరుపరుస్తారు. జడ్జి తీర్పు ఇస్తారు, తీర్పు ప్రకారం అతనికి శిక్ష పడుతుంది. నెక్స్ట్ దారిద్ర్యం, జనాభా, మరణాలు, నిరుద్యోగం, వ్యాధులు. మనకు తెలిసిందే అధిక జనాభా వల్ల నష్టాలు ఏంటి అనేది మీరు చదువుతారు సోషల్. ముందు జనాభా. జనాభా బాగా పెరిగితే ఏమవుతుంది? అందరికి ఉద్యోగాలు రావు కాబట్టి నిరుద్యోగం పెరుగుతుంది. నిరుద్యోగం పెరిగితే ఏమవుతుంది? దారిద్ర్యం అంటే దరిద్రం వస్తుంది అనమాట. ఈ దరిద్రం వల్ల వ్యాధులు వస్తాయి, అంటే సరైన వైద్యం చేయించుకోలేకపో, దానివల్ల మరణాలు సంభవిస్తాయి అన్నమాట. ఇది వరుస. ముందు జనాభా, తర్వాత నిరుద్యోగం, తర్వాత దారిద్ర్యం, తర్వాత వ్యాధులు, ఈ వ్యాధులతో మరణం. ఇది సీక్వెన్స్. ఏనుగు, పిల్లి, దోమ, పులి, తిమింగలం ఇవన్నీ జంతువులే. సైజులను బట్టి సీక్వెన్స్లో అమర్చాలి. చిన్నదాని నుంచి తీసుకున్నట్లయితే అన్నిటికన్నా చిన్నది దోమ, దోమ కన్నా కొంచెం పెద్దది పిల్లి, పిల్లి తర్వాత పులి, పులి కంటే పెద్దది ఏనుగు, అన్నిటికన్నా పెద్దది తిమింగలం. నీలి తిమింగలమేగా భూమి మీద నీటిలోనూ అన్నిట్లో ఉండే మొత్తం జంతువుల్లో పెద్దది నీలి తిమింగలం కాబట్టి అది చివరికి వస్తుంది అనమాట. మీరు ఇటు నుంచి అయినా ఇటు రాసుకోవచ్చు సీక్వెన్స్. ఆన్సర్ ఎలా ఉందో దాన్ని బట్టి చూసుకోండి. 5, 1, 4, 2, 3 ఆన్సర్ ఉంటే అదే పెట్టండి, అంటే పెద్దదాని నుంచి చిన్నదాన్ని. నెక్స్ట్ దారం, చెట్టు, చీర, ప్రత్తి, వస్త్రం. బట్టలు వేసేదంతా చెట్టు నుంచి, పత్తి తీసుకున్నట్లయితే చెట్టు నుంచి ప్రత్తి వస్తుంది, చెట్టు నుంచి ప్రత్తి వస్తుంది. ప్రత్తి నుంచి దారం తీస్తారు, ఆ దారంతో వస్త్రం క్లాత్ తయారు చేస్తారు, దాన్ని చీరగా నేస్తారు, చీరగా కట్ చేస్తారు అనమాట. ఫస్ట్ది చెట్టు, చెట్టుకి ప్రత్తి, ప్రత్తి నుంచి దారం తీస్తారు, ఆ దారంతో వస్త్రం నేస్తారు, దాని నుంచి చీరని కట్ చేస్తారు. ఇట్లా చాలా ఈజీ, దీనికి ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇదే మీకు మ్యాథ్లో అన్ని విషయాలను వివరంగా అన్ని వీడియోలో చెప్పడం జరిగింది. ఈ అన్ని వీడియోల గురించి నా విశ్లేషణలో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఓకే, బాయ్.